ఇప్పుడు మనం ముందు వీడియోలో నేర్చుకున్న పని మరియు శక్తికి సంబంధించిన విషయాలను సింపుల్ మెషిన్స్కు అప్లై చేద్దాం. అలాగే యాంత్రిక బలము అంటే ఏమిటో ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ఒక తులాదండాన్ని గీశాను. చూడండి, మీకు ఈ తులాదండాన్ని ఇంతకు ముందే చూపించాను కదా. ఈ తులాదండాన్ని చూస్తే పార్క్లో సీ-సా లాగా కనిపిస్తుంది కదా. ఇది ఈ తులాదండాన్ని సమతుల్యం చేసే పాయింట్. దీనినే ఆధార బిందువుగా చెప్పవచ్చు. దీన్ని చూస్తే ఇంకా ఒక త్రిభుజం మీద ఒక చెక్కను పెట్టినట్టుగా ఉంది కదా. ఈ ఉదాహరణలో ఒక చెక్కనే తీసుకున్నా అనుకోండి. ఒక చివరన 10 న్యూటన్ల బరువును పెట్టాను. 10 అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం కనుక్కోబోయేది ఏమిటంటే, ఈ చెక్కను సమతుల్యంగా చేయాలంటే, అంటే లెవెల్ సేమ్ చేయాలంటే ఈ రెండవ చివరన ఎంత బలం ప్రయోగించాలి? ఎందుకంటే తీసుకున్న ఈ బరువు చెక్కను కిందికి నెట్టుతుంది. అలాగే ఈ చెక్క క్లాక్ వైస్లో రొటేట్ అవుతుంది. నేనేం చేయబోతున్నానంటే, ఎంత బలం ఈ చెక్క ఈ చివరన ప్రయోగిస్తే ఈ చెక్క లెవెల్ సమంగా ఉంటుందో లేదా చెక్క యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందో ఆ బలాన్ని కనుక్కోబోతున్నాను. ఈ చెక్కను యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే ఏమవుతుంది? నేను ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. అదేంటంటే, లెఫ్ట్ సైడ్లో చెక్కను కిందికి నెట్టి రైట్ సైడ్లో ఉన్న ఈ బరువుని పైకి లేపుతాను. ఏమవుతుందో చూద్దాం. ఇది మన స్టార్టింగ్ పొజిషన్గా తీసుకుందాం. ఇది మన ఫినిషింగ్ పొజిషన్ అనుకుందాం. ఇలా ఉంటుంది. ఇక్కడ మనం బలం ప్రయోగించిన పాయింట్ నుండి ఈ ఆధార బిందువుకు గల దూరం 2 యూనిట్స్ అనుకుంటే, ఈ ఆధార బిందువు నుండి ఈ చివరికి గల దూరం 1 యూనిట్ అనుకుందాం. అంటే ఉదాహరణకు ఇది 2 కిలోమీటర్స్ మరియు 1 కిలోమీటర్గా తీసుకుందాం. ఇక్కడ కొంత బలంతో అంటే F అనుకుందాము. F బలంతో కిందికి నెట్టాము మరియు ఇది టీటా కోణంతో రొటేట్ అయింది. ఇది కూడా టీటా అవుతుంది. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ పెట్టిన ఈ వస్తువు ఎంత దూరం కదిలింది, అంటే ఈ దూరం ఎంత అని. అలాగే కిందకి ఎంత బలాన్ని ప్రయోగించాలి, అంటే ఇక్కడి నుండి ఇక్కడికి చెక్కను మూవ్ చేయటానికి ఎంత బలాన్ని ప్రయోగించాలి. ఈ రెండు దూరాలలో ఏదైనా ఒకటి కనుక్కుందాం. ఈ దూరం లేదా డిస్టెన్స్ ఎంత? ఈ కోణం టీటా. ఇక్కడ కొంత త్రికోణమితి సూత్రాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది ఎదుటి భుజం. ఈ కోణం 90 డిగ్రీస్. ఇది ఆసన్న భుజం. కాబట్టి సో కా టో మీకు తెలుసు కదా. ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే tan టీటా. tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం కదా. ఈ దూరాన్ని dw అనుకుందాం, ఎందుకంటే వెయిట్ని ఈ దూరం మూవ్ చేసాం కాబట్టి. దేర్ఫోర్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు dw బై 1. అలాగే ఈ సైడ్లో చూస్తే దీన్ని దానిలాగానే చేయవచ్చు. tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఈ దూరాన్ని df అనుకుంటే tan టీటా ఈజ్ ఈక్వల్ టు df బై 2 అవుతుంది. ఇవి రెండు కూడా tan టీటాకి సమానం కదా. అంటే ఈ రెండింటిని సమానం చేయవచ్చు కదా. దేర్ఫోర్ df బై 2 ఈజ్ ఈక్వల్ టు dw బై 1. దీన్నే df ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dwగా రాయవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రయోగించిన బలం ఎంతో కనుక్కుందాం. మరి ఎలా కనుక్కోవచ్చు? ఇక్కడ కొంత బలాన్ని ప్రయోగించి దీన్ని ఎంత దూరం కదిపాను మరియు ఇక్కడ కొంత శక్తిని వాడాను, అంటే కొంత పని చేశాను కదా. పని అంటే ఏమిటి? కొంత శక్తిని వాడటం లేదా ఎనర్జీ లేదా శక్తిని ఈ మెషిన్కి ట్రాన్స్ఫర్ చేయటమే కదా. వాస్తవానికి నా శక్తిని కొంత ఈ మెషిన్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఈ బ్లాక్కి ట్రాన్స్ఫర్ అయింది కదా. ఇక్కడ జరిగిన పని ఏమిటంటే ఈ బ్లాక్ పైకి లేవటమే. మీకు
శక్తి నిత్యత్వ నియమం లేదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తెలుసు కదా. మరియు ఇక్కడ ఘర్షణ అంటూ ఏమీ లేదు. అంటే వ్యవస్థలో మనం చేసే పని మరియు వ్యవస్థలో జరిగే పని రెండూ కూడా సమానం అవ్వాలి. అసలు వ్యవస్థలో మనం చేసే పని లేదా వర్క్ ఇన్ ఏమిటి అంటే, నేను బలాన్ని ప్రయోగిస్తున్నప్పుడు ఇది ఇక్కడికి కిందికి కదిలింది కదా, అదే వర్క్ ఇన్. F ఇంటూ DF ఇది వర్క్ అవుట్ లేదా వ్యవస్థలో జరిగే పనికి సమానం. వర్కౌట్ అంటే ఏమిటి అంటే ఈ వెయిట్ని కిందికి లాగబడటానికి ప్రయోగింపబడే బలం. అంటే ఇది తులాదండంచే ప్రయోగింపబడే బలం. అంటే మనం లెఫ్ట్ సైడ్ బలాన్ని కిందికి ప్రయోగిస్తే రైట్ సైడ్లో ఉన్న బరువు పైకి లేస్తుంది. అలాగే తులాదండం బరువును కిందికి లాగటానికి కొంత బలాన్ని ప్రయోగిస్తుంది కదా. ఈ తులాదండం ఈ బరువును పైకి ఇక్కడికి తీసుకెళ్తుంది. అంటే పైకి తీసుకెళ్ళాలి అంటే కొంత బలం ప్రయోగించాలి. ఈ బలం మరియు ఈ వస్తువు బరువు సమానం అవుతాయి. దీని బరువు 10 న్యూటన్స్ అనుకున్నాం కదా. దేర్ఫోర్ F ఇంటూ DF ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ అవుతుంది. 10 న్యూటన్స్ ఇదే పైకి ప్రయోగింపబడే బలానికి సమానం. మనకు ఈ దూరం కావాలి. ఈ దూరం dw కదా. దేర్ఫోర్ F ఇంటూ DF ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ dw. మనకు dw అనేది dfలలో వచ్చింది కదా. ఈ సమీకరణాన్ని ఎలా రాయవచ్చు అంటే F ఇంటూ 2dw ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ dw. F ఈజ్ ఈక్వల్ టు 10 dw బై 2 dw ఈజ్ ఈక్వల్ టు 5 న్యూటన్స్ మిగులుతుంది. దేర్ఫోర్ F ఈజ్ ఈక్వల్ టు 5 న్యూటన్స్. ఈ వస్తువు బరువు 10 న్యూటన్స్. దీన్ని పైకి లేపడానికి ఈ చివరన ప్రయోగించిన బలం 5 న్యూటన్స్గా వచ్చింది. ఈ దూరానికి డబుల్ ఉంది కదా. అంటే వస్తువు బరువులో హాఫ్ ఫోర్స్ని ఉపయోగిస్తే వస్తువు కదిలిన దూరం కంటే బలం ప్రయోగించిన చోట దూరం దానికి డబుల్ ఉంది. అంటే వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది, నా ఫోర్స్ని గుణించాను, అందువల్ల ఇక్కడ డిస్టెన్స్ హాఫ్కి తగ్గింది. ఇక్కడ 5 న్యూటన్స్ బలాన్ని ప్రయోగిస్తే ఇక్కడ వస్తువును పైకి లేపటానికి 10 న్యూటన్ అయింది. 10 న్యూటన్స్ బలం ప్రయోగించిన దూరం మాత్రం ఈ దూరంలో సగమే కదిలింది, కానీ పని మాత్రం సమానం. దీనినే యాంత్రిక బలం లేదా మెకానికల్ అడ్వాంటేజ్ అని అంటాము. నేను 5 న్యూటన్ల బలాన్ని ఇన్పుట్గా ఇస్తే అంటే ప్రయోగిస్తే నాకు అవుట్పుట్గా 10 న్యూటన్స్ వచ్చింది. అంటే ఇక్కడ యాంత్రిక బలం 2 అవుతుంది. అంటే యాంత్రిక బలం అనేది అవుట్పుట్ ఫోర్స్ FO బై ఇన్పుట్ ఫోర్స్ FIకి సమానం అవుతుంది. అంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు FO బై FI అవుతుంది. అదేవిధంగా యాంత్రిక బలం అనేది ఈ దూరం మరియు ఈ దూరంల నిష్పత్తికి అనులోమానుపాతంగా ఉంది కదా. ఇక్కడ ప్రయోగించిన బలం ఇంటూ ఈ దూరం అనేది ఈ బలం ఇంటూ ఈ దూరానికి సమానం అవుతుంది. అలాగే ఇక్కడ పైకి ఈ దూరం అనేది ఆధార బిందువు నుండి బరువుకి ఉన్న ఈ లెంత్కి ప్రపోర్షనల్ లేదా అనులోమానుపాతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా. ఇప్పుడు చెప్పిందంతా అర్థమైంది కదా. ఇప్పుడు మీకు నేను మూమెంట్స్ లేదా భ్రామకాలను పరిచయం చేస్తాను. ఇక్కడ ఒక తులాదండాన్ని తీసుకున్నాను. ఇది ఆధార బిందువు. ఈ దూరం D1, ఇది D2. ఇక్కడ బలాన్ని పైకి ప్రయోగిస్తున్నాను. ఈ బలాన్ని F1 అనుకుందాం. అలాగే కిందకి బలం ప్రయోగించబడుతుంది. ఈ బలాన్ని F2 అనుకుందాం. ఈ యంత్రంలో F2 ఇంటూ D2 ఈజ్ ఈక్వల్ టు D1 ఇంటూ F1 అవుతుంది. ఇది
చాలా ముఖ్యమైన ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్క్ ఇన్ అనేది వర్క్ అవుట్కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ వర్క్ ఇన్ అంటే F2 ఇంటూ D2, అది వర్క్ అవుట్ అంటే F1 ఇంటూ D1కి సమానం. ఇవి రెండూ కూడా అనులోమానుపాతంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దీన్ని భ్రామకం అని పిలుస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.